నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ కావడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరుగుతోంది. ఇక కొన్ని శాఖల్లో పనితీరు ఆధారంగా మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. రాజకీయ ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేర్పులు చేరున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యం కల్పించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే కొందరు కొత్త ముఖాలకు కూడా కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామాకు కారణాలేంటి? కేంద్ర మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇక శాఖల మార్పులు జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మోదీ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మొత్తం రంగం సిద్ధమవుతోంది. వేగంగా పరిణామాలైతే రాజకీయ పరిణామాలు కూడా మారిపోతున్నాయి. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు తులసిరెడ్డి, ఎక్స్ రాజ్యసభ మెంబర్, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్కారం అండి. ఎస్, ఇద్దరికి నమస్కారం. ముందుగా తులసిరెడ్డి గారు, మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. వేగంగా మారిపోతున్నాయి పరిణామాలు. నెక్స్ట్ 2027 ఎలక్షన్స్ లక్ష్యంగానే కొంత వ్యూహాలు రచిస్తోంది బీజేపీ అనేది వినిపిస్తోంది. మీరేమంటారు దీనిపై? తప్పదు కదమ్మా, ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు నిరంతరం జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు 2027లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్, గుజరాత్ ప్రధానమైనటువంటి రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఆ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల వ్యూహం ఉంటుంది. ప్రస్తుతం వచ్చేసి మామూలుగా 81 మందికి ఉండొచ్చు కేంద్ర కేబినెట్ లో. మొత్తం 543లో 50% అండ్ 15% అంటే 81 మంది ఉండొచ్చు. కానీ ప్రస్తుతం 72 మంది మాత్రమే ఉన్నారు. ప్రధానమంత్రి తర్వాత 30 మంది కేబినెట్ మినిస్టర్స్, 36 మంది స్టేట్ మినిస్టర్స్, 5 మంది స్టేట్ మినిస్టర్స్ ఇండిపెండెంట్ హోదా, మొత్తం 72 మంది ఉన్నారు. 81 మంది ఉండొచ్చు. ఆ 72 మందిలో కూడా ఇటీవల వచ్చేసి ఒకరిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా, ఒకరిని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పంపేయడం జరిగింది. తర్వాత ఇద్దరికి రాజ్యసభ ఎక్స్టెన్షన్ కాలేదు కాబట్టి వాళ్ళు కూడా తీయచ్చు. తర్వాత నితీష్ కుమార్ కు భర్తీ ఇవ్వాలి. ఇప్పుడు బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన్ను చేసుకో. తర్వాత పంజాబ్ వచ్చేసి డెఫినెట్ గా ఒకటి ప్రెస్టీజ్ గా నెక్స్ట్ ఎన్నికలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈ లోపల చాలా మంది రాష్ట్ర మెంబర్స్, ఈ రాఘవ్ చెద్దా మిగతా వాళ్ళు వచ్చేసి పార్టీలో రావడం జరిగింది. బహుశా వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొంత నాకు తెలిసి ఈసారి తెలంగాణ కూడా దృష్టిలో పెట్టుకుంటుందేమో, తెలంగాణ కూడా ఒక ఛాన్స్ ఎక్కువ రావచ్చేమో అని అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది. ఇవన్నీ ఈ నేపథ్యం చూసినప్పుడు ఇది లాస్ట్ అనే కాదు, మళ్ళీ 29 కలుపుకొని వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? మిత్రపక్షాలు అనే దానికంటే ఇక్కడ నితీష్ కుమార్ కు మిత్రపక్షం అనే దానికంటే కూడా నితీష్ కుమార్ కు డెఫినెట్ గా వచ్చేసి ఆయన ఊరికి ఎంపీగా పెట్టడానికి కాదు కాబట్టి ఆయన కోసము మిత్రపక్షాల తరపు ఉండొచ్చు. మిగతా మిత్రపక్షాలంటే ప్రధానమంత్రి తెలుగుదేశం పార్టీనే కాబట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తెలంగాణకు 2028లో ఉంది కాబట్టి ఎన్నికలు వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. తెలంగాణకు మిత్రపక్షం అనే దానికంటే బీజేపీకే, ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా బీహార్ నితీష్ కుమార్ కు డెఫినెట్ గా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మిత్రపక్షాల్లో నితీష్ కుమార్ దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేనను పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఓకే, అయితే కొత్త ముఖాలకు ఛాన్స్ ఉంటుందా? కేబినెట్ లో ఎంతో మంది సీనియర్స్ కూడా ఉంటూ ఉంటారు, సో ఎదురు చూస్తూ ఉంటారు మరి ఆశావాహులు కూడా. దీంట్లో వచ్చేసి తీసేసే వాళ్ళు తక్కువగా ఉంటుంది, కొంచెం మార్పులు చేర్పులు, ఎందుకంటే ఇంకా అదనంగా చేర్చుకునే అవకాశం ఉంది. 81 మందికి ప్రస్తుతం వచ్చేసి 72 మంది, ఇంకా 9 మంది కొత్త అవకాశం ఉంది. కొన్ని శాఖలు మార్చచ్చు. నేను కోసము ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చచ్చు. ఆయన పూర్తిగా తీసేయకుండా విద్యాశాఖ ఈ లోపల ఈ కాక్రోచ్ జనతా పార్టీ నేపథ్యంలో, నీట్ ఎగ్జామ్ నేపథ్యంలో
బహుశా ఎందుకు అంత తలకాయ నొప్పి అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆయన పూర్తిగా తీయకుండా శాఖ మార్చచ్చు. తర్వాత కొంత నిర్మలా సీతారామన్ గారు కూడా చాలా రోజుల నుండి ఆర్థిక శాఖలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క రూపాయి పత్రం ఆయన దృష్టిలో పెట్టుకొని కొంత ఏమన్నా ఆవిడకు వేరే శాఖ ఇచ్చేసి ఆర్థిక శాఖకు పీయూష్ గోయల్ కానీ ఉన్న వేయచ్చు, శాఖలు కొంచెం మార్చచ్చు అని అనిపిస్తుంది. అంత తప్పనిచ్చేసి ఉండే వాళ్ళను తీసేసి, ఒకవేళ తీసేసినా గానీ వాళ్ళను పార్టీ ప్రయోజనాల కోసం కొందరిని గవర్నర్లుగా పంపించే అవకాశం ఉంటుంది. కొందరిని పార్టీ ఇప్పుడు బీజేపీ ఢిల్లీకి ఉత్తరప్రదేశ్ కు మంత్రులు పంపించారు కాబట్టి ఆ విధంగా వాళ్ళను వేరే విధంగా ఉపయోగించుకునే నేపథ్యంలో ఉంటుంది తప్పనిచ్చేసి పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టి ఆ పరిస్థితే ఉండదు. కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి వివిధ కోణాల్లో వాళ్ళని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. బట్ కొంత మహిళలకు కూడా ఈసారి ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు మహిళలకు, ఎందుకంటే ఆల్రెడీ 33% రిజర్వేషన్ అనే నేపథ్యంలో ఉంది కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆ విధంగా 33% ఇవ్వలేకపోయినా కానీ కొంత ఎక్కువ మందికి ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పెద్దిరెడ్డి గారు, అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంజాబ్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంది. రాఘవ్ చద్దాకు కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏమంటారు మరి? నమస్తే అండి, మీకు తులసిరెడ్డి గారికి, ఐని శిక్షులందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర కేబినెట్ ని రీషఫుల్, పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశాలు అయితే తప్పనిసరిగా ఉన్నాయి. బహుశా ఇది వారం 10 రోజులు పూర్తవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న కేబినెట్ 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకో 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా చూసుకుని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 12 ఏళ్లుగా మనం చూస్తున్నాం అనేకమైనటువంటి కొత్త వ్యక్తులకు కూడా, కొత్త యువకులకు కూడా అవకాశాలు కల్పిస్తూ తద్వారా పార్టీలో నాయకత్వం, అలాగే ప్రభుత్వంలో వాళ్ళ అనుభవం పెంచే విధంగా, తద్వారా పార్టీకి దీర్ఘకాలికంగా నాయకత్వం అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల నుంచి పెరిగే విధంగా ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. సో దానిలో భాగంగా ఇప్పుడు అనేకమైన మార్పులు నాకు వస్తున్నటువంటి, అంటే ఏం చేస్తారో ఎలా అయితే ప్రధానమంత్రి మోడీ గారికి తెలుసుద్ది, ఇంకెవరికి తెలియదు. అయితే మనకు వస్తున్నటువంటి కొంత సమాచారం, అదే జాతీయ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కేంద్ర కేబినెట్ లో చాలా మంది కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే గవర్నర్లు కూడా 4-5 రాష్ట్రాల్లో గవర్నర్లు మారే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ లో ఇప్పుడు నిన్న ఆల్రెడీ జార్జ్ కురియన్ గారు కేరళ నుంచి, వారి రాజ్యసభ టర్మ్ అయిపోయింది, వారికి మరోసారి రాజ్యసభ ఇవ్వలేదు కాబట్టి వారు రాజీనామా చేశారు. అదే కోవలో రణ్వీర్ సింగ్ బిట్టు గారు పంజాబ్ నుంచి, వారికి కూడా టర్మ్ అయిపోయింది, రాజ్యసభ ఇంకా ఇవ్వలేదు కాబట్టి వారు రాజీనామా చేయాలి. ఇంకోళ్ళు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పంకజ్ చౌదరి గారు నియమించారు, వారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. సో వారు కూడా రాజీనామా చేస్తారు. అలాగే హర్ష్ మల్హోత్రా గారు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇచ్చారు, ఆయన మంత్రిగా ఉన్నారు కదా, అది కూడా రాజీనామా చేస్తారు. సో ఈ 4 అయితే తప్పనిసరిగా అవుతాయి. అలాగే కేంద్ర కేబినెట్ లో కొన్ని కొత్త మార్పులు కూడా వస్తాయని చెప్పేసి జాతీయ మీడియాలో అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి రైల్వే బడ్జెట్ అండి, స్వతంత్రం తర్వాత ఎక్కువగా రైల్వే బడ్జెట్ సపరేట్ గానే ఇచ్చారు, బ్రిటిష్ వారి మైండ్ సెట్ అది. సో మా ప్రభుత్వం వచ్చాక, నరేంద్ర మోడీ గారు వచ్చాక దాన్ని జనరల్ బడ్జెట్ లో పెట్టారు. అయితే ఇప్పుడు రైల్వే మంత్రి వేరేగా ఉన్నారు, అలాగే నేషనల్ హైవేస్ రోడ్స్ మంత్రి వేరేగా ఉన్నారు. బహుశా జాతీయ మీడియాలో చర్చ ఏంటంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి, అది ఉపరితల రవాణా అని చెప్పి కొత్త మంత్రిత్వ శాఖ క్రియేట్ చేసి అటు రైల్వేస్ ఇటు రోడ్స్ ని లింకప్ చేసి, ఎందుకంటే ఎన్ని కనెక్టివిటీగా ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీగా వెళ్ళాలి, అక్కడ సీవేస్ కూడా కనెక్టివిటీగా చేసుకుంటూ వెళ్ళాలి. వాల్పనాలు ఈడిపల్లీలు చేస్తే ఆ సింక్ సరిగ్గా అవ్వట్లేదు, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. అందుకని దీని దృష్ట్యా ఉపరితల రవాణా అని చెప్పి ఏదైనా తీసుకొచ్చి అన్ని ఒక చోట తీసుకొచ్చి ఒక మంత్రిత్వ శాఖ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అలాగే కొంతమంది మనకి అశ్విని వైష్ణవ్ గారు, అదే డాక్టర్ జయశంకర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. బ్యూరోక్రాట్లు వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, బ్యూరోక్రాట్స్ అనమాట. సో అలాగా సీనియర్ బ్యూరోక్రాట్, అలాగే మనకి పెట్రోలియం శాఖ మంత్రి కూడా ఆయన కూడా బ్యూరోక్రాట్. అలాగే కొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా మంత్రిత్వంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే యంగ్ మొహాల్, కొత్త మొహాల్, లైక్ తేజస్వి సూర్య గారు, కర్ణాటక నుంచి తేజస్వి సూర్య గారికి అవకాశం రావచ్చు. అలాగే రాఘవ్ చట్టా గారి పేరు, ఇటీవల పార్టీలో విలీనమైన రాఘవ్ చట్టా గారు. అలాగే పంజాబ్ నుంచి మా జాతీయ జనరల్ సెక్రటరీ గారు తరుణ్ చుగ్ గారు పంజాబ్ నుంచి, వారికి రాజ్యసభ ఇచ్చారు ఇటీవల, వారిని కూడా మంత్రివర్గం తీసే అవకాశం ఉందండి. అలాగే కొంతమంది రీఎంట్రీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. స్మృతి ఇరానీ గారు గతంలో మంత్రిగా చేస్తున్నారు, మన వెస్ట్ బెంగాల్ కి ఇన్ఛార్జ్ గా పనిచేశారు, పార్టీలో అద్భుతంగా సేవలు అందించారు, వారు రీఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. అలాగే అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు గతంలో మంత్రిత్వం చేశారు, సముద్రం నిర్వహించారు, వారు కూడా రీఎంట్రీ అయ్యే అవకాశం ఉంది.
సో కొంతమందిని కేంద్ర కేబినెట్ లో ఇప్పుడున్న కొంతమందిని పార్టీ పనులకి అప్పచెప్పే అవకాశం ఉంది. అలాగే పార్టీలో కూడా, ఎందుకంటే మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు నూతనంగా నియామకం అయ్యారు. వారి యొక్క పదాధికారులు కార్యవర్గ సభ్యులకు ప్రకటించుకోలేదు. సో అన్ని ఆ ప్రకటన కూడా చేసుకొని దానిలో కూడా కొంతమంది అకామిడేట్ చేసుకొని అటు పార్టీలోనూ కొత్త వారు వస్తారు, అటు ప్రభుత్వంలోనూ కొత్త ముఖాలు రాబోతున్నారు, ఇటు కొంతమంది ముఖ్యమంత్రులు కొంతమంది గవర్నర్లు కూడా మారే అవకాశం ఉంది. ఒక మంచి టీం ని మరి 2 ఏళ్ల తర్వాత ఒక రీషఫుల్ చేసుకునే విధంగా చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి అవకాశం వస్తాయా అంటే, మహిళా కోటాలో ఏమన్నా పురంధేశ్వరి గారికి అయినా అవకాశం రావచ్చేమో అని చర్చ జరుగుతుంది. ఎంతో ఏమవుతుందో మనకు తెలియదు. మోడీ గారే ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే ప్రధానమంత్రి ప్రెరోగేటివ్. అలాగే జనసేన నుంచి అయినా అవకాశం ఉంటుందంటే ఉండొచ్చని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 2 లోక్సభ 1 రాజ్యసభ ఉన్నారు. 2 లోక్సభ వాళ్ళకైనా ఎంఓసీ అని ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అలాగే తెలంగాణ నుంచి కూడా, తెలంగాణ ఎన్నికలు కూడా 2028లో ఉంటాయి కాబట్టి ఇంకో మంత్రికి కూడా ఇంకో వ్యక్తికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అలా ఇస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఆ రకంగా కొన్ని మార్పులు అయితే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎన్నికలు ఉన్నాయి. 2020లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించి కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. నా 5-6 సార్లు ఎంపీలుగా ఉన్న వ్యక్తులు పేర్లు ఉన్నారు. లేకపోతే సామాజిక సమీకరణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే 2-3 కొత్త వారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా ఏక్నాథ్ షిండే గారి అబ్బాయి డాక్టర్ శ్రీకాంత్ షిండే గారి పేరు కూడా గట్టిగా వినబడుతుంది. వారిని యూత్ కేటగిరీలో, కొత్త మొహాలు యూత్ కేటగిరీ వారు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ రకంగా అనేకమైన చర్చ జరుగుతుంది. ఆ ప్రక్రియ అయితే మొదలైపోయింది. ఎందుకంటే నిన్న జార్జ్ కురియన్ గారు రాజీనామా మనం చూసాం. ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది ఒక 1-10 రోజుల్లో మనం కొత్త టీం, అలాగే ఫైనాన్స్ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు గత 7-8 సంవత్సరాలుగా ఉన్నారు. వారి ప్లేస్ లో ఏదైనా పీయూష్ గోయల్ గారు కానీ అశ్విని వైష్ణవ్ గారు కానీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి జాతీయ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. సో ఈ రకంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇది విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, వారిని మార్చే అవకాశం ఉందనేది అని చర్చ నడుస్తుంది. వారి ప్లేస్ లో ఇంకో వ్యక్తిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో ఈ రకంగా మార్పులు అయితే సజ్జం, కొత్త ముఖాలు, యంగ్స్టర్స్ కూడా ఈసారి ఎక్కువగానే కనపడే అవకాశం అయితే ఉందంటున్నారు. సో తప్పనిసరిగా ఒక మంచి టీం ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఓకే, అలాగే తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. అయితే ముఖ్యంగా బీజేపీ ఏం చెప్తుందంటే, ముందు నుంచి కూడా ఇండియా మొత్తంగా పాగా వేస్తాము అనే సందర్భంలోనే మోదీ ఒక మాస్టర్ ప్లాన్ ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఇప్పుడు మొత్తంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా మొత్తం జరుగుతుంది, అన్ని చూసుకునే మోదీ ఈ పరిణామాలు చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఏమంటారు? ఆల్రెడీ పాగా వేసేది మొన్ననే కేరళ పోయింది, తమిళనాడు పోయింది, కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసి సౌత్ ఇండియా అంతా లేదు. కాబట్టి బాగా వేసింది ఏముంది. కానీ ఆ విధంగా అనుకుంటే కాంగ్రెస్ ఎక్సెప్ట్ కేరళ దేశానంతా పరిపాలించిన రోజులు ఉన్నాయి. వీళ్ళతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువ భూభాగాన్ని ఎక్కువ రోజులు పరిపాలించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా నేను అనుకోవడము, మహిళలకు కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది ఈసారి. అది ఒక, ఎందుకంటే డెఫినెట్ గా 33% మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో మహిళలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండవది వచ్చేసి యూపీకి పంజాబ్ కు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి, ఇది పెద్ద రాష్ట్రము, అది ప్రెస్టీజియస్ రాష్ట్రం కాబట్టి యూపీ పంజాబ్ కు వచ్చేసి ప్రత్యేక ప్రిఫరెన్స్ ఉంటుంది. అది రెండవది. మూడవది నితీష్ కుమార్ కు కంపల్సరీ, నితీష్ కుమార్ కు. తర్వాత ఇక నాలుగవది వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. శాఖ మార్పే ఉంటుందా లేకుంటే పూర్తిగా వేటు వేసే అవకాశం ఉందంటారా? రెండింటికి అవకాశం ఉంది. మనము రెండింటికి కూడా అవకాశం ఉంది. శాఖ మార్చచ్చు, లేకుంటే తీసేసి ఆయన సేవలను బహుశా వేరే విధంగా పార్టీ పరంగానూ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. నిర్మలా సీతారామన్ కు శాఖ మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. తర్వాత ఉండే వాళ్ళని తీసేయకుండా శాఖలు మార్చి కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. నేను చెప్తే 81 మంది తీసుకోవచ్చు, ప్రస్తుతం 72 మంది ఆయనతో కలిసి, నా 9 మందిని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క గ్యాప్ వచ్చేసి ఆ యొక్క బ్యాలెన్స్ కి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఈ యాంగిల్లో మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మిత్రపక్షాలు రెండు, ఇక్కడ జనసేన కానీ టీడీపీ కానీ మిత్రపక్షాలే, ఏమన్నా ఒక ఛాన్స్ వస్తే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఒక ఛాన్స్ వస్తే రావచ్చు కూడా. తెలంగాణకు ఆల్రెడీ ఉన్నప్పటికీ అది 2020 దృష్టిలో పెట్టుకొని ఇంకొక అవకాశం ఇచ్చి ఇవ్వచ్చు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధంగా ఇప్పుడు కేరళ గురించి, తమిళనాడు గురించి పెద్దగా ఆలోచించేది ఏమి ఉండదు. మెయిన్ గా వాళ్ళు ఆలోచించేది ఉత్తరప్రదేశ్, పంజాబ్,
మరి కొంత గుజరాత్ గుడక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ గుడక సరే అది ధైర్యంగా ఆ రాష్ట్రంలో ఉండొచ్చు కాబట్టి దానికి కన్సిడర్లోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇది ఓవరాల్ గా. అయితే తులసిరెడ్డి గారు, ఎన్నికల ముందు జరిగే ఇటువంటి భారీ మార్పులతో మరి రాజకీయ వ్యూహంలో భాగంగానే జరిగింది అనుకోవాలా? డెఫినెట్ గా అంతే కదమ్మా. ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే నిరంతరం ఇది లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకోవాలా, రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకోవాలా. ఇటు రెండు ఉన్నాయి. ఇట్లా అటు మంత్రి పదవులు, ఇటు సంస్థాగతంగా పార్టీని చూసుకోవాలా, ప్రభుత్వం చూసుకోవాలా. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేటప్పుడు కొందరికి ఒక్కొక్కసారి ఇప్పుడు మంత్రులు వచ్చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు. వాళ్ళు రేపు వాళ్ళ నాయకత్వం వచ్చినప్పుడు రేపు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనము మంత్రులను తీసేసినంత మాత్రాన వాళ్ళను డీప్రమోషన్ చేసినట్టు అనుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు పంజాబ్ బీజేపీ అధ్యక్షునిగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా, యూపీ బీజేపీ అధ్యక్షునిగా మంత్రులు పంపించారు. అది ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేసి రేపు వాళ్ళ నాయకత్వం అధికారం వచ్చి ప్రమోషన్ కిందకి వస్తుంది, ముఖ్యమంత్రులకు అవకాశం ఉంటుంది వాళ్ళకు. ఆ కోణంలో కూడా ఆలోచించాలా. డెఫినెట్ గా రాజకీయ వ్యూహం ఇది తప్పదు, ఏ పార్టీకైనా తప్పదు. ఇది ఆయన 2 ఏళ్లన్నా ఉన్నాడు. కొందరు వచ్చేసి ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం మోడీ గారి గవర్నమెంట్ 2 ఏళ్ల వరకు ఏం మార్చలే, తరచుగా మార్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, పెద్దిరెడ్డి గారు మీరు చెప్పండి. అయితే మరి కొత్త ముఖాలకు ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అని మీరు కూడా చెప్పారు. సో మరి కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం వల్ల బీజేపీకి రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవాలంటారు? తప్పనిసరిగా అండి. ఏంటంటే యువతకు అవకాశం కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మా జాతీయ అధ్యక్షుడు 45 ఏళ్ల వయసు నితిన్ నవీన్ గారు, యంగ్స్టర్, 4-5 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా 2 టర్మ్ మంత్రిగా చేసినటువంటి యంగ్స్టర్. మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆ రకమైన నిర్ణయం తీసుకుని వెళ్ళారంటే పార్టీ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. యువత, యూత్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది నేషన్. పార్టీ కన్నా, ప్రభుత్వానికన్నా, దేశానికన్నా యువత యొక్క ప్రాధాన్యత, వారిని రాజకీయాల్లో తీసుకురావటం, ప్రోత్సహించడం, అలాగే భావి తరాలకు అందించడం. మా పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, అలాగే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆ తర్వాత నెక్స్ట్ తరం ఎవరు వచ్చారు? ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు. ఆ తర్వాత మిగతా మురళీ మనోహర్ జోషి గారు వచ్చారు. ఆ తర్వాత మోడీ గారు, వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత మధ్యలో వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మోడీ గారి తర్వాత అమిత్ షా గారు తర్వాత నితిన్ నవీన్ గారు, ఇలాగా ఆ తర్వాత మిగతా వాళ్ళు. సో ఇలాగ ఒక పెద్ద చైన్ అది. మా పార్టీలో అన్ని స్థాయిల్లో నాయకత్వాన్ని మనం పెంచుకోవాలి. పార్టీ ఇది వ్యక్తి ఆధారంగా, కుటుంబ నేపథ్యంలో ఉన్న పార్టీ కాదు. కేవలం ఒక కుటుంబం ఉంటేనే అది నిలబడతారు ఈ పార్టీలు కాదు. ఇది కార్యకర్తల పార్టీ, ఒక ఆలోచన విధానంతో వెళ్ళే పార్టీ. సో ఇది అందరి పార్టీ, కార్యకర్తల పార్టీ కాబట్టి ఆ యొక్క స్థాయిలో అందరినీ అకామిడేట్ చేయాలి. సీనియర్లు కావాలి, అలాగే కొత్త వారు కావాలి, మహిళలు కావాలి, అందరినీ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత. ఆ రకంగా అయితేనే దేశం బాగుంటుంది, అలాగే ప్రభుత్వాలు, పార్టీలు కూడా నిలబడతాయి. ఎంతసేపు మొత్తం అంతా వృద్ధ జంబూకాలనే పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు యువతకు ప్రాధాన్యత ఎక్కడ వస్తుంది? యువతకి రావాలని చెప్పి రాజకీయాలు రావాలి, వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే పార్టీలు ఏ రకంగా ఉంటారు? సో ఆ రకంగా ఇప్పుడు మా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, ఇది యంగ్స్టర్, 51 ఇయర్స్ ఆయనకి. సో యంగ్స్టర్ కి అవకాశాలు ఇవ్వాలి. సో ఆ రకంగా పార్టీలో ప్రోత్సహించాలి. అయితే తెలంగాణ, ఏపీ నుంచి గనక వంటి రాష్ట్రాల నుంచి కూడా మరింత ప్రాధాన్యం వచ్చే అవకాశం ఉందంటారా? తెలంగాణకు అయితే నేను అనుకుంటే తప్పనిసరిగా ఇంకొక అవకాశం అయితే వస్తే, బండి సంజయ్ గారితో పాటు, లేకపోతే బండి సంజయ్ గారిని ఉంచుతారా లేదా మారుస్తారా అని కూడా చూడాలి. ఒకవేళ మార్చిన పరంగా అయినా సరే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి ఇంకో కిషన్ రెడ్డి గారు ప్లస్ ఇంకో 2 కూడా వచ్చే అవకాశాలు ఉందైతే అనుకుంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా జనసేనకి ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే మహిళా కోటాలో పురంధరేశ్వరి గారికి వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఒక మరో ఎంఓఎస్ ఆల్రెడీ ఒక యూనియన్ క్యాబినెట్, ఒక ఎంఓఎస్ ఉన్నారు. మరో ఎంఓఎస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు, వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా స్థూలంగా ఇందాక మీరు అడిగారు, పార్టీ ఎవరు పెట్టినా అండి విస్తరించాలి, అలాగే వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ముందుకు వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో 5 దశాబ్దాలు పైచిలుగా ఏకచక్రాధిపత్యం వహించింది. అలాగే అనేక రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో బహుశా కేరళ ఒకటి తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అలా చేయగలిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేరు? సో భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు మేము 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. డైరెక్ట్ గా బీజేపీ ముఖ్యమంత్రులే 18 రాష్ట్రాల్లో ఉన్నాం. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు దక్షిణాదిలో మేము కొంత తక్కువగా ఉన్నాం.
దక్షిణాదిలో కూడా సౌత్ ఆఫ్ ఇండియాలో కూడా మేము ఎక్స్పాండ్ అయ్యే విధంగా ఈ రోజు కాంగ్రెస్ కేవలం సౌత్ ఆఫ్ ఇండియాకి పరిమితం అయిపోయింది. మిగతా అన్ని దేశంలో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. ఈస్ట్ ఆఫ్ ఇండియా అయితే క్లీన్ స్వీప్ ఎక్కడ లేదు కాంగ్రెస్. వెస్ట్ ఆఫ్ దాంతో కూడా హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఉంది అంతే, హిమాచల్ ప్రదేశ్ ఒకటే ఉంది. సో అలాగే చాలా తక్కువ ప్రజెన్స్ ఉంది, 4 రాష్ట్రాల్లో మాత్రం ఉన్నారు. నేరుగా వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఉన్నది కూడా 3 రాష్ట్రాల్లో అనుకుంటా, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్. వాళ్ళ పార్టీ అధ్యక్షులు నేరుగా ఉంది. మిగతాది సంకీర్ణంలో ఉంది, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లోనే అనుకుంటే. మిగతాది ఎక్కడ పెద్దగా లేరు వాళ్ళు. జార్ఖండ్ లో కూడా మంత్రి పదవులు లేరు. తెలంగాణ, తమిళనాడులో కూడా ఒక మంత్రి పదవి, 4 ఎమ్మెల్యేలు ఒక మంత్రి పదవులు ఉన్నారు. సో వాళ్ళ పాత్ర కూడా పరిమితంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ పాత్ర. ఎందుకంటే అక్కడ నాయకత్వ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ పార్టీ కాబట్టి అది వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. సో అలాగే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా మేము విస్తరించుకుంటూ మా యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలు మెప్పించగలుగుతున్నాం. కాబట్టి ఒక రాష్ట్రం గుజరాత్ ఉంది, 4 సార్లు వరుసగా గెలిచాం. అలాగే 5వ సారిగా ఆశీర్వదించే ప్రజలు రెడీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఉంది, 2 సార్లు వరుసగా గెలిచాం. 3వసారి కూడా తప్పనిసరిగా గెలవడానికి ప్రజలు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే అనేక రాష్ట్రాల్లో పదే ప్రజలు ఎన్నుకుంటున్నారు. గోవా లాంటి రాష్ట్రాలు ప్రజలు ఎన్నుకుంటున్నారు. అలాగే అస్సాం రాష్ట్రంలో మనం చూసాం, మొన్న 3వసారి ఎన్నుకున్నారు. సో ఈ రకంగా పదే ఎన్నుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ పనితీరు, చేసే విధానం, నాయకులు ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారు పైనుంచి కింద వరకు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక ఆలోచన విధానాన్ని దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివరి అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అలాగే ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ ప్రజాసేవ అంటే ఏంటో చూపిస్తున్నారు. నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గరీబీ హటావో అని చెప్పి నినాదాలకు పరిమితమైంది. అంటే పేదరిక నిర్మూలించిన ఇందిరాగాంధీ గారి నుంచి కింద వరకు ఇప్పటి వరకు వాళ్ళు అదే పని చేశారు. అయితే పేదరికాన్ని నిర్మూలించింది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా దేశంలో ఏ రకమైనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు 25 కోట్ల పైచిలకు మంది కటిక పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతిలోకి రావడం జరిగింది. అనేక కార్యక్రమాలు నేరుగా ప్రజలకి అందిస్తున్నారు. ఇది నవ్వుతో నవ్విష పరిపాలన. గత 12 ఏళ్లుగా నిజమైన పరిపాలన, నిజమైన పేదల పరిపాలన, మధ్యతరగతి పరిపాలన ప్రజలు చూశారు. కాబట్టి ప్రభుత్వాన్ని 3వసారి, రేపు 2029 4వసారి ఎన్నుకుంటాకి సిద్ధంగా ఉన్నారు. సో ఆ రకంగా ఏ పార్టీ అయినా సరే ఆ రకంగా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే మిగతా పార్టీ పనిచేస్తారు. సో ఆ రకంగా మేము ప్రజాసేవ పరవాదిగా పనిచేస్తామండి. ఓకే అండి పెద్దిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి, అయితే కేంద్ర మంత్రులను రాష్ట్ర రాజకీయాలకు పంపించడం వల్ల పార్టీకి లాభం ఉంటుందా, నష్టం ఉంటుంది అనుకోవాలా? అంటే ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి బట్టి ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమయంలో కొన్ని సామాజిక కోణాలు కానీ, కొన్ని అనుభవ రీత్యా కానీ, కాబట్టి ఆ పరిస్థితి బట్టి మనము అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి, మంత్రి పదవి నుండి అధ్యక్షులకు, పార్టీ ప్రభుత్వం నుండి పార్టీకి, పార్టీ నుండి ప్రభుత్వానికి, ఇది అప్పటి పరిస్థితులు బట్టి ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయ పార్టీలో సర్వసాధారణం. ఇది సరే, ఆయన వారి పార్టీ గురించి చెప్తున్నారు కానీ ఆ విధంగా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ 47 నుంచి 77 వరకు 30 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది కదా. వీళ్ళన్న వచ్చేసి 12 సంవత్సరాలు, కానీ 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే నేపథ్యం ఉంది. 47 to 77 వరకు. కాబట్టి ఇక్కడ విధంగా వాళ్ళ యొక్క మెరిట్స్ వాళ్ళకు ఉన్నాయి, మా మెరిట్స్ ఆ విధంగా అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది అంటే దానికి నాగార్జున సాగర్, శ్రీశైలము, ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, ఈ 4 ఎవరి హయాంలో వచ్చినాయి? ఎన్ని కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి? ఆ విధంగా అనుకుంటే కాంగ్రెస్ చేసిన దాంతో పోలిస్తే బీజేపీ చేసింది నథింగ్. కాకపోతే అంటే అవన్నీ పాత అయినాయి కాబట్టి కొంత మర్చిపోయింటారు. ఇవి కొత్తగా ఉన్నాయి కాబట్టి కొంచెం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఒక పునాది వేసినప్పుడు తెలుస్తుంది. ఆ పునాది మీద ఒక అంతస్తు కట్టి మరొక అంతస్తు కట్టడం చాలా ఈజీ. ఆ పునాది వేసినప్పుడు, కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పునాది వేసింది. ఆ పునాది మీద మిగతా ప్రధానమంత్రులు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కానీ, ఇంక్లూడింగ్ మోడీ కానీ కొంత బిల్డప్ చేస్తున్నారు. కాకపోతే ఏమంటే పునాది వేసింది కాంగ్రెస్, అది తప్పదు కాదు. ఈ రోజు వచ్చేసి ఈవెన్ ఎన్నికల కమిషనే వచ్చేసి మహిళలకు ఓటు హక్కు అమెరికాలో వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నాక 170 సంవత్సరాలకు వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది. బ్రిటన్ లో 750 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వచ్చింది. అలాంటిది మన దేశంలో వచ్చేసి ఫస్ట్ ఎన్నికల ఉంటే వచ్చేసి మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. దానికి ఆనాటి పండిట్ నెహ్రూ కానీ, కాంగ్రెస్ కానీ కారణం కాదా? ఆ విధంగా ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, ఎల్ఐసి కానీ, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో చేసినట్టు పోల్చుకుంటే అవి కొండబిడి చాంతారంతో ఉంటాయి. దాని మీద ఆటోమేటిక్ గా వచ్చేసి ఒక్కొక్క పరిపాలనలో వాజ్పేయి గారు కొన్ని యాడ్ చేశారు, ఇప్పుడు మోడీ గారు కొన్ని యాడ్ చేస్తున్నారు. ఇది ఒక నిరంతర ప్రాసెస్. కాబట్టి మనము పాత వాళ్ళను ఏది చేయలేకుంటే కొత్త వాళ్ళు ఎక్కడొస్తారు వచ్చేసి.
ఆ విధంగా ప్రస్తుతం వంశపారంపర్యం అంటున్నారు. మీకు ఆరాధించే రాముడు వచ్చేసి వంశపారంపర్యం. రఘువంశంలో ఆయన 52వ వాడు. ఉమ్, రఘువంశంలో శ్రీరామచంద్రుడు 52వ తరం. ఆయన ఏమో ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన వచ్చేసి అయోధ్య అంటారు. అయోధ్యలోనే ఓడిపోతారు ఫైజాబాద్ లో. కాబట్టి ఇవన్నీ ఆ ప్రతి ఒక్కరికి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. బీజేపీ కూడా మెరిట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ కు మెరిట్స్ ఉంటాయి, వాళ్ళకు డిమెరిట్స్ ఉండొచ్చు, మాకు డిమెరిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కేబినెట్ కు సంబంధించి డెఫినెట్ గా మార్పులు, చేర్పులు, కూర్పులు ఉంటాయి. దాంట్లో తీసేసే ఫైనల్ గా ఏం చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. కొత్త వారికి అవకాశం వస్తుంది, మహిళలకు అవకాశం వస్తుంది, మిత్రపక్షాలకు అంతో ఇంతో వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కొంత వస్తుంది. ఉత్తరప్రదేశ్ కు, పంజాబ్ కు ఎక్కువ ఉంటుంది. ఓకే, పెద్దిరెడ్డి గారు ఫైనల్ గా చివరిగా ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు అయితే వారు గతంలో కూడా మనం గత 10 ఏళ్లుగా పరిపాలన చూసాం. ఆ టైంలో కూడా 2 ఏళ్ళకి ఒకసారి కేబినెట్ ని రీషఫుల్ చేయడం మనం చూసాం. సో దానిలో భాగంగానే ఈ రోజు తప్పనిసరిగా రీషఫుల్ జరుగుద్ది. ఏదైతే అద్భుతమైన పరిపాలన గత 12 ఏళ్ళుగా అందిస్తున్నారో దాని ఆధారంగానే మరో 3 ఏళ్లు కూడా అద్భుతమైన పరిపాలన దేశాన్ని నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీసుకురాగలిగారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటూ దేశ ఆర్థిక పరిస్థితి మరింత పురోగతిగా ముందుకు తీసుకువెళ్లే విధంగా, దేశం యొక్క పురోగతి మరింత వేగం పెరిగే విధంగా నూతన కేబినెట్ కూర్పు ఆ రకంగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రజలకు చెప్పినటువంటి ఆశలు, ఆకాంక్షలు, వారు పెట్టినటువంటి నమ్మకాలను బొమ్ము లేకుండా కేంద్ర కేబినెట్ మార్పు చేసుకుంటూ వెళ్ళి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక నిజాయితీ పరిపాలన, ఒక నిబద్ధత కలిపాలన, ప్రజల పరిపాలన, అభివృద్ధి భరిత పరిపాలన తప్పనిసరిగా అందిస్తామండి. వచ్చే 3 ఏళ్ళు కూడా ఆ రకం మన పరిపాలన ఉండబోతున్నాం. ఓకే అండి, రైట్ అండి. తులసిరెడ్డి గారు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో